వెల్కమ్ బ్యాక్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ సండే. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, మనం స్టేటస్లో నేను డైలీ పెడుతూ ఉన్నాను. టాపిక్స్ ఎక్కడైనా మర్చిపోతానని కూడా అన్ని రాసేసుకున్నాను నేను. సో ఇక్కడ ఒకవేళ వాట్సాప్ కాల్ ద్వారా ఎవరైనా మిస్ అయినా కూడా పర్వాలేదు. శ్రావణ్, ధార్మిక, మీకు వీలు ఉంటే ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేయగలిగితే ట్రై చేయండి, లేకపోతే హ్యాపీగా మీరు కూడా వినండి, పర్వాలేదు. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం దేని గురించి అంటే, జన్ శిక్షణ్ సంస్థాన్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ ఓరియంటెడ్ కోర్స్ చెప్పాను కదా. నెక్స్ట్ అంటే దీని గురించిన డీటెయిల్స్ ఒకసారి నేను ఫుల్గా అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మళ్ళీ ఒక్కొక్కరికి నేను చెప్తాను కదా, మీరు మీరు మ్యూట్ కానీ వీడియో కానీ తీసేసుకొని మీ డౌట్స్ ఒక్కొక్కరిగా అడగచ్చు, పర్వాలేదు. అప్పటి వరకు వినండి. ఓకే, సో డీటెయిల్స్ ఏంటి అంటే, వాటి వాయిస్ నాకు రిపీటెడ్గా వస్తుంది. రామ్ చరణ్, ఓకే చూడు రామ్ చరణ్, ఒక్కసారి నీ దగ్గర నుంచి అనుకుంటా, నా క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ నుంచి డీటెయిల్స్, అసలు ఏంటి ఈ కోర్స్కి డీటెయిల్స్ గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ చూద్దాం. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఏజ్ వాళ్ళు దీనికి అర్హులు. అంటే ఒక ఓటు వేయడానికి కూడా ఎవరంటే మెయిన్గా ఫస్ట్ 18 ఇయర్స్ వాళ్ళని తీసుకుంటారు కదా, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది అని. ఎనీ జాబ్స్కి అయినా కూడా ఇప్పుడు క్వాలిఫికేషన్ 18 నుంచి అడుగుతారు కదా, కాబట్టి ఇది నెక్స్ట్ ఇంకా చెప్తా. ఓకే, సో 18 ఇయర్స్ నుంచి మీకు వీలుంటే నోట్ చేసుకోండి, ఒక పేపర్ పెన్ పెట్టుకొని నోట్ చేసుకోండి. మళ్ళీ మీకు డౌట్స్ వచ్చినప్పుడు ఆ పేపర్ని ఒకసారి చూసుకుందాం, మీకు సరిపోతుంది. ఓకేనా. సో జన్ శిక్షణ్ సంస్థాన్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ ఓరియంటెడ్ కోర్స్ గురించిన డీటెయిల్స్. ఓకే, ఫస్ట్ పాయింట్, 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా ఓకే, ఎవరైనా నేర్చుకోవచ్చు. మరి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలి. ఎన్ని రోజులు డ్యూరేషన్ ఉంటుంది దీనికి అంటే 30 డేస్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ జేఎస్ఎస్ వారి తరపున సర్టిఫికేట్ ఉంటుంది. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి తరపు నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటుంది. చాలా చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఏపీలో మాత్రమే చదువుకొని ఉంటే ఏపీ వరకు మాత్రమే యూజ్ ఉంటుంది ఆ సర్టిఫికేట్, తెలంగాణలో మాత్రమే యూజ్. మన పక్కనే కర్ణాటక, మనం బెంగళూరుకి జాబ్స్కి వెళ్తాం, చెన్నైకి కూడా జాబ్స్కి వెళ్తాం. సో ఏపీలో మాత్రమే చదువుకున్న నాలెడ్జ్ ఉంది అంటే ఎవరు కూడా ఇవ్వరు, వాల్యూ ఇవ్వరు. చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ కూడా సెంట్రల్ సిలబస్కి చాలా వాల్యూ ఇస్తున్నారు, ఎందుకంటే సెంట్రల్ సిలబస్కి అంత వాల్యూ ఉంటుంది. అంటే ఓవరాల్ ఇండియా గురించిన నాలెడ్జ్, ఎక్కడైనా చేయగలిగే నాలెడ్జ్ ఉండాలని ఎవరైనా చూస్తారు. కాబట్టి ఈ సర్టిఫికేట్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి. సర్టిఫికేట్ ఉంటే మాకేంటి యూజ్, ఇవన్నిటికి కూడా ఉంది, చెప్తా, అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకు మనం ఏం 4 పాయింట్స్ చెప్పాను చూడండి. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ, 10th క్వాలిఫికేషన్ ఉండాలి, 30 డేస్ డ్యూరేషన్ ఉంటుంది కోర్సు. అలాగే వీళ్ళ దగ్గర నుంచి జన్ శిక్షణ్ సంస్థాన్ వారి తరపు నుంచి మీకు సర్టిఫికేట్ ఉంటుంది. 30 డేస్ తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. మనకి ఇది ఫస్ట్ టైం వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఇది మన ఇన్స్టిట్యూట్ని గూగుల్లో చూసారు వీళ్ళు. ఇది ఆఫీస్ కూడా ఎక్కడుంది? రాస్ బిల్డింగ్లో ఉంది, 3rd ఫ్లోర్. రాస్ సంఘం గురించి చాలా మందికి తెలుసు కదా, వాళ్ళు బ్యూటీషియన్ కోర్సెస్ నేర్పించారు, ఇంకా టైలరింగ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉన్నారు కదా. ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ అనే పేరు నేను కూడా ఎప్పుడు వినలా, ఇదే ఫస్ట్ టైం నేను వినటం. ఇది అనంత్ సార్ అని చెప్పి ఆయన నాకు 2 డేస్ బ్యాక్ కాల్ చేశారు. మనం ఈ వర్క్ అంతా కూడా ఈ 2 డేస్ నుంచి మాత్రమే మనం చేస్తున్నాం. ఆ రాస్ ఆఫీస్, ఈ జన్ శిక్షణ్ సంస్థాన్ వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ ఎలా తెలిసింది అంటే, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారనమాట, ఎవరైనా కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఉందా అని. వాళ్ళు గూగుల్లో
కంప్యూటర్ సెంటర్స్ ఇన్ తిరుపతి అని ఇచ్చినప్పుడు కానివ్వండి, నేను చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళని చూడమని చెప్పా గొప్పగా మన ఇన్స్టిట్యూట్ గురించి. బెస్ట్ కంప్యూటర్ సెంటర్స్ ఇన్ తిరుపతి అని ఇచ్చిన, నియర్ బై కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇచ్చినా కూడా మన ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ మాత్రమే ఫస్ట్ కనిపిస్తుంది. అది నిజంగా నిజంగా ఏంటంటే చాలా చాలా సూపర్. ఇవన్నీ ఏంటంటే నా గొప్ప మాత్రం కాదు, మన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరిని కూడా జస్ట్ డయల్ తరపు నుంచి వాళ్ళకి క్యూఆర్ కోడ్ పంపించి మీ రేటింగ్స్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. అలా రేటింగ్స్ ఇవ్వటం వల్లనే వాళ్ళు ఎక్కడైనా సరే జస్ట్ డయల్కి వెళ్ళి చూసినా లేదా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసినా కూడా మన ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకు వచ్చింది ఫస్ట్. నేను నాకు కూడా దీని గురించి చెప్పాను కదా, ఈ పదము ఇది వినటం నేను కూడా ఫస్టే, నాకు కూడా తెలియదు దీని గురించి, నాకు కూడా ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇది ఎవరిదైనా బ్యాచ్, ఒక్క బ్యాచ్కి 20 మెంబర్స్ మాత్రమే, ఓకేనా, తీసుకోవాల్సిన మనము 20 మెంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. సో ఈ బ్యాచ్ని ఒక్కసారి చేస్తే మళ్ళీ మనకు 2-3 బ్యాచెస్ ఇంకా వస్తాయి. ఇది మనం సక్సెస్ చెయ్యాలి ఫస్ట్. దీనిలో మనం జర్నీ చేస్తే దీంట్లో ఏమేమి యూజెస్ ఉన్నాయి, ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏంటి అనే లోటుపాటు నాకు కూడా తెలుస్తాయి. అప్పుడు నేను ఇంకా ఫుల్ క్లారిటీతో మీకు చెప్తాను, ఓకేనా. సో ఇంకా వాళ్ళ తరపున సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ఎందుకు అనే దాని గురించి చెప్తాను చూడండి. మీరు ఎక్కడైనా సరే ఈవెన్ బీటెక్ డిగ్రీ ఏదైనా చేసిన తర్వాత మీరు ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకుని వెళ్ళాక మీ 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, మీ క్వాలిఫికేషన్స్ అన్నీ అడిగాక మీ రెజ్యూమ్ని తీసుకున్నాక మీ రెజ్యూమ్లో మీరు యాడ్ చేసుకుంటారు, ఇలాగా మన ఈ కోర్స్ అయింది అని చెప్పేసి కూడా మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కింద. సో ఈ 10th ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్న స్టూడెంట్స్ని క్యాండిడేట్స్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీకు ఈ సర్టిఫికేట్ ఉంటే మీకు +5 మార్క్స్ రావచ్చు కదా దాంట్లో, వీళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పి. సో ఈ సర్టిఫికేట్ ఒకటే మీకు యూజ్ కాదండి, ఆ సర్టిఫికేట్లో ఈ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, జాబ్ ఓరియంటెడ్ కోర్స్ గురించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలుసు అనుకున్నప్పుడు జస్ట్ దాని గురించి మినిమం నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. అది నేర్చుకోండి, మీరు నేర్చుకుంటేనే. అందుకే నా ఓల్డ్ స్టూడెంట్స్కి దీని గురించి 2 days చాలు అని చెప్పింది. అందుకే ఆల్మోస్ట్ మన స్టూడెంట్స్కి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ నేను నేర్పించేసి ఉన్నాను. మీరు ఒక 2 రోజులు మళ్ళీ వచ్చారంటే, అంటే ఇది అప్డేట్ అవుతూ ఉంది కదండి కంప్యూటర్స్, ఈ డిజిటల్గా మనం ఏంటంటే అప్డేట్ అవుతూనే ఉన్నాము. 20 years ముందు 2006లో మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు ఇంత సిలబస్ లేదు, నాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదు అప్పుడు. అసలు ఎందుకు అలా స్టార్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ఒక్కొక్కరికి మీకు చెప్తూ మేడం మమ్మల్ని ఇలా అడుగుతున్నారు, ఇలా కాలేజీలో అడుగుతున్నారు, ఇలా జాబ్లో అడుగుతున్నారు అని మమ్మల్ని అడిగినప్పుడు అది ఎలాగా నేను నేర్చుకుంటూ ఉండి, మేము నేర్చుకున్నప్పుడు ఓన్లీ C++, జావా మాత్రమే ఉంది నా సిలబస్లో నేను నేర్చుకుంది. పైథాన్ నేను చదువుకునేటప్పుడు నేను పైథాన్ నేర్చుకోలేదు. పైథాన్ అంటే ఏదో పెద్ద డిఫికల్ట్ ఏమో అని నేను కూడా అనుకున్నాను. తర్వాత పిల్లలందరూ కూడా పైథాన్ ఈజీగా ఉంది మేడం, మేము పైథాన్ నేర్చుకోవాలి అని అడుగుతున్నప్పుడు నేను కూడా పైథాన్ నేర్చుకున్నాను. అది కూడా ఏంటి, నా దగ్గర బేసిక్స్ నేర్చుకున్న నా స్టూడెంటే నాకు వచ్చి పైథాన్ నేర్పించారు చేతిని. అలాగే నేను పైథాన్ నేర్చుకున్నాను, అదంటే ఏంటో కూడా నాకు తెలిసిపోయింది. ఇప్పుడు అదే చాలా ఈజీ. సో నాలెడ్జ్ ఉండాలి, ఓకే. సో JSS వాళ్ళ తరపు నుంచి అండ్ SKC వాళ్ళ తరపు నుంచి జాబ్ అలర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళది నేను ఇన్స్టాగ్రామ్ది మీకు లింక్ పంపించాను చూడండి, దాంట్లో ఉన్నాయి చూడండి వాళ్ళు చేసినవన్నీ కూడా. ఎవరైనా సరేనండి, ఇప్పుడు నేను క్లాసెస్ గురించి కానివ్వండి దేని గురించి నేను ఎవరికి షేర్ చేస్తున్నాను, నా స్టూడెంట్స్కి నేను షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా ఏంటంటే మన పిల్లలకి రావాలి, మన వాళ్ళకి రావాలని ఎవరికైనా ఉంటుంది. మీరు JSS తరపు నుంచి చేసి మీరు నేర్చుకొని ఉండి వాళ్ళ తరపు నుంచి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ తరపు నుంచి కానివ్వండి ఏదైనా జాబ్ వ్యాకెన్సీస్ వస్తే ఎవరికి చెప్తారు, ఫస్ట్ మీకే చెప్తారు. మీరు ఉండి వెళ్ళి నేర్చుకొని అక్కడ గెట్ ఆన్ అవ్వి మీరు కనుక అక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే జాబ్ మీకే ఉంటుంది కదా. సో అంటే ఈ కోర్స్ అయిపోయిన వెంటనే మాకు జాబ్ ఇచ్చేస్తారా, కాదు. వాళ్ళకి వ్యాకెన్సీ ఉన్నప్పుడు వాళ్ళు ఇంటిమేట్ చేసినప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా అక్కడ జాబ్ ఉంది అనుకుంటే మీరు వెళ్ళచ్చు, ఓకే. ఇప్పుడు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, పోస్టల్ జాబ్స్,
మన స్టూడెంట్స్ చాలా మంది పోస్టల్ జాబ్కి అప్లై చేసుకున్నారు, పోస్టల్ జాబ్స్లో కూడా చేరిన వాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఎస్కేసి ఓల్డ్ స్టూడెంట్స్ 30 డేస్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, 2 డేస్ క్లాస్కి వస్తే సరిపోతుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి ఫాస్ట్గా చెప్తాను చూడండి. జేఎస్ఎస్వి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉండాలి, 10th క్వాలిఫికేషన్ ఉండాలి, 30 డేస్ డ్యూరేషన్ క్లాస్. జేఎస్ఎస్ వారి తరఫున సర్టిఫికేట్ కూడా మీకు ఉంటుంది. అండ్ జేఎస్ఎస్ ఎస్కేసి వారి తరఫున మీకు జాబ్ అలర్ట్స్ ఉంటాయి. ఎస్కేసి ఓల్డ్ స్టూడెంట్స్ 30 డేస్ అవసరం లేదు, అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, 2 డేస్ క్లాస్కి అటెండ్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈ జేఎస్ఎస్లో జాయిన్ అవ్వడానికి ఏం డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ప్రాసెస్ ఏంటి. ఓకే, ఇందుకోసం డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి. ఓకే, అలాగే ఇక్కడ అప్లికేషన్ ఉంది, నేను ఆల్రెడీ అందరికి కూడా అప్లికేషన్ పెట్టాను ఎలా ఉంది అనేది. ఇక్కడికి వచ్చి కనుక అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీరు సైన్ చేస్తే ఇంకా మంచిది. ఓకే, అలాగే మీ అప్లికేషన్ని ఆన్లైన్లో వాళ్ళు ఫిల్అప్ చేస్తారండి. ఆన్లైన్లోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ జేఎస్ఎస్ దాంట్లోనే వాళ్ళ సైట్లో మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళే ఎంటర్ చేస్తారు. ఆ ఫిల్అప్ చేసేటప్పుడు ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో, ఓకే, ఓకే ఓకే కనిపిస్తున్నానా నేను మీకు? సో ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఆన్లైన్లో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేటప్పుడు సార్ వాళ్ళే వస్తారు, ఇక్కడికి మన ఇన్స్టిట్యూట్కే వస్తారు వాళ్ళు. ఆ వచ్చే డేట్ టైమింగ్స్ నేను చెప్తాను, మీరే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఓటీపీ చెప్పాలి. తర్వాత అందరిది కూడా ఒక ఫోటో వాళ్ళు తీసుకుంటారు, ఆ టైంలో మనం ఉండాలి. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ ఏంటి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి. ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఏదో రోజు అవసరం లేదు, ఆ సార్ వాళ్ళు వచ్చిన రోజు ఒక రోజు మీరు అటెండ్ అయితే సరిపోతుంది నాకు. ఓకే, మీ అప్లికేషన్ ఆన్లైన్లో ఫిలప్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు, స్టేట్లో చంద్రబాబు గారు ఉన్నారు. డిజిటల్ ఇండియా వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు మనకు తెలుసు, కాబట్టి మనం ఎంతగా డెవలప్ అయితే అంత మంచిది. అలాగే జేఎస్ఎస్ కోర్స్ వల్ల ఏమేమి యూజెస్, ఇది మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ కదా. ఇది చేయటం వల్ల ఏం యూజెస్. సో చాలా మంది రామ్ చరణ్ ఇప్పుడు చూసావా, నువ్వు పచ్చికాపురం నుంచి తిరుపతికి రాకపోయినా కూడా నువ్వు మా క్లాస్ని మాతో మా ఎస్కేసి ఫ్యామిలీలో నువ్వు కూడా జాయిన్ అయిపోయావు. సో ఈ డిజిటల్ చూసావా, మనం అప్డేట్ అయిపోయాం, ఎవ్వరు కూడా ఇన్స్టిట్యూట్ వరకు రానవసరం లేదు. ఓకేనా, ఇది మనము ఆన్లైన్లో కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, మీకు నేర్చుకోవాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్. నేను ఎన్నో ఇలాంటివన్నీ ప్రయోగాలు చేయడానికి నేను ఫస్ట్ ఉంటా. నేను చాలా హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉంటాను. నాతో పాటు ఇప్పుడు బండి 2 చక్రాల లాగా నా చక్రం ఏంటంటే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి నేను ఎప్పుడు ముందుంటాను, కొత్తగా వర్క్ చేయడానికి కోసం. ఇంకొక చక్రం మీరు స్టూడెంట్స్, మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో, మీరు ఎంత ఇంట్రెస్ట్ పెడతారో, మీతో ఇలాంటి వర్క్స్ అన్ని చేయించడానికి, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను నెంబర్ 1గా ఉంటాను. ఓకే ఓకే, ఈరోజు క్లాస్లో నువ్వు జాయిన్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళైనా కూడా తిరుపతి వాళ్ళైనా కూడా ఏంటంటే ఇన్స్టిట్యూట్ దాకా 4 అడుగులు వేయడానికి చాలా కష్టం లేదు, వాళ్ళు ఎవరికైనా కష్టమే. సో ఈ మన దూరాన్ని దగ్గర చేసుకోవడానికే ఇంతకుముందు ఏంటంటే జూమ్ క్లాస్ ఒకటి ట్రై చేసాము కానివ్వండి, ఆ జూమ్ యాప్ మొబైల్లో ఉండాలి, మీకు ఉండాలి, మాకు ఉండాలి. ఫస్ట్ ట్రై అయితే ఫ్రీ, మళ్ళీ అయితే డబ్బులు అడుగుతున్నారు. ఏంటంటే మనకి అనవసరంగా దేనికి డబ్బులు ఎవరికో పెట్టాల్సిన అవసరం లేదు, మనకు ఉంది కదా వాట్సాప్. సో ల్యాప్టాప్ కూడా పెడితే చాలా క్లియర్గా కనిపించింది, మనం ఇక్కడ నుంచి కూడా క్లాసెస్ చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అసలు టాపిక్, జేఎస్ఎస్ కోర్స్ వల్ల ఏం యూజెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి
చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ కోర్స్ నేర్చుకున్న వారికి ఎటువంటి కంపెనీ, ఆఫీస్, జాబ్స్ రిలేటెడ్ వర్క్స్ ఈజీగా చేసుకునే నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్, మీకు చాలా మందికి కూడా ఇంకా ఐడియా ఉంటుంది, బీటెక్ స్టూడెంట్స్లో ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓకే, మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, ఒక స్టేజ్ పైన ఇన్ఫర్మేషన్ చెప్పడం కానివ్వండి, చెప్పకపోయినా పర్వాలేదు. థర్డ్ ఇయర్ మాత్రం కంపల్సరీ చెప్పాల్సిందే అనేసి చెప్పారు నా స్టూడెంట్స్ కూడా కదా. ఎందుకంటే మీరు బాగా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది, ఎన్నెన్నో చేయగలుగుతున్నారు, ఎర్రర్స్ చేయడం ఏదో చేయడం అన్నీ బాగా వచ్చు, 100 మార్క్స్ తెచ్చుకుంటారు. మీరు ఏది ఇచ్చినా ఈజీగా చేసేస్తారు, నో ప్రాబ్లం, మీరు బ్రిలియంట్ స్టూడెంట్సే. అయినా కూడా ఏంటంటే మీరు ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు ఓకే, మీరు ఒక కొత్త యాప్ని కానివ్వండి, ఒకటి వర్క్ మీరు చేశారు, ఆ వర్క్ని మీరు క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? అవతల కంపెనీ ఎండి అవ్వచ్చు, క్లయింట్స్ అవ్వచ్చు, వాళ్ళకందరికీ మీ వర్క్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా వాళ్ళకి నువ్వు చేసిన వర్క్ ఏంటో అర్థమవుతుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీకేం ఇంగ్లీష్ రానవసరం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజే కాదు, ఓకేనా? మీకు వచ్చిన లాంగ్వేజ్లో మీ మదర్ టంగ్లో అయినా సరే పర్వాలేదు, నువ్వు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా, అది కూడా వాళ్ళకి అట్రాక్టివ్గా ఇంప్రెసివ్గా చెప్పాలి కదా, చెప్తేనే కదా. నేను ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఇప్పుడు భూమి లోపల మట్టి లోపల బంగారం ఉంటుంది, ఆ బంగారానికి అట్లాగే వాల్యూ ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు కదా. ఆ మట్టిలో నుంచి బంగారం బయటికి తీయాలి, దాన్ని వేడిలో పెట్టి బాగా వర్క్ చేయాలి, ఒక ఆర్నమెంట్ తయారు చేయాలి. ఆర్నమెంట్ తయారు చేయగానే సరిపోదు, గోల్డ్ షాప్లో ఒక డిస్ప్లేలో పెట్టాలి. ఆ కొనే అమ్మలక్కల మేమేం చేస్తాం, ఒక్కసారి మెడలో వేసుకొని చూస్తాం, తట్టి చూస్తాం, అన్నీ చూసాకే అప్పుడు బేరం ఆడి దానికి విలువని డబ్బులు ఇచ్చి మేము గోల్డ్ వేసుకుంటాం. అలాగ ఉంటేనే కదా బంగారానికే విలువ. బంగారానికే అన్ని టెస్టులు ఉన్నప్పుడు మనం ఎంత, సో మనం ఇంకా ఎంతెంత షైన్ అవ్వాలి. సో ఇలాగా మీరు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని మీ దగ్గర నుంచి ఒక టాపిక్, గూగుల్ అవసరం లేకుండా మీ బ్రెయిన్ని యూజ్ చేసి, వితౌట్ చాట్ జీపీటీ ఏం లేకుండానే మీ ఓన్ బ్రెయిన్ తోటి, మీ కాన్సెప్ట్స్ తోటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేపించి దాంతోనే మీరే చెప్పేలాగా, అలాగే నేనే ట్రైనింగ్ ఇస్తాను మీకు. ఓకే, అమ్మో నేను చేయగలరు, అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు, నాలాంటి వాళ్ళు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. మీరు బయటకెళ్ళి చేయాల్సిందేనండి, తప్పదు, ఓకేనా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసే కాన్ఫిడెన్స్ వచ్చేలాగా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీకు కావాల్సిందల్లా ఇంట్రెస్ట్ మాత్రమే. నెక్స్ట్, ఒక్కొక్క బ్యాచ్కి 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు, ఓకేనా? అంతకు మించి ఉండరు. ఫస్ట్ బ్యాచ్ ఇది మందే కాబట్టి, తర్వాత ఇంకొకటి వస్తేనే ఇంకొకరికి ఛాన్స్. ఈ బ్యాచ్కి మాత్రం ఒక 20 మెంబర్స్ మాత్రమే. ఆల్రెడీ నా దగ్గర 27 అప్లికేషన్స్ ఉన్నారు. 20 మెంబర్స్కే ఎలిజిబిలిటీ ఉంది ఈ బ్యాచ్లో. ఏంటంటే ఆ రోజు వాళ్ళు రాకపోయినా, ఏం జరిగినా నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు కదా. జేఎస్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫస్ట్ వచ్చిన ప్రాజెక్ట్ నేను మిస్ చేసుకోకూడదు, నేను వాళ్ళ దగ్గర నుంచి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. ఓకే, అందుకోసం ఏంటంటే నేను ఇంకొక 7 మెంబర్స్ని ఎక్స్ట్రాగానే తీసి పెట్టుకొని ఉన్నాను. 27 మెంబర్స్ ఉన్నారు. ఆ సార్ వాళ్ళు వచ్చిన రోజు ఎవరైతే నాకు అటెండ్ అవుతారో, నా చేతిలో అయితే లేదు. మీరు రాలేకపోయినా ఓటీపీ చెప్పగలిగితే చాలు, సార్ వాళ్ళు నా సంగతి తెలుసు కదా మీకు అందరికీ. మీకు 100% సపోర్ట్ చేయాలనే నేను ఎప్పుడు తప్పిస్తూ ఉంటాను, ఓకేనా? 99% నేను చేస్తా, 1% మీరు చేస్తేనే 100% అవుతుంది. ఆ 1% మీ నుంచి లేకపోతే నేను ఏమీ చేయలేను. ఆ సార్ వాళ్ళు వచ్చిన రోజు నాకు 20 అప్లికేషన్స్ వాళ్ళకి నేను ఫిలప్ చేసి ఇచ్చి ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేయాలి అనేది నా టార్గెట్, ఓకేనా? నెక్స్ట్, ఈ జేఎస్ఎస్ అండ్ ఎస్కేసి స్టూడెంట్స్కి జాబ్స్లో వీళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది, అలాగే రెఫరెన్స్ కూడా ఉంటుంది. ఇక్కడే మన ఇప్పుడు సరోవర్ హోటల్ పక్కన చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లో నాకే తెలియకుండా చాలామంది మన స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరికొకరు వాళ్ళే రెఫర్ చేసుకున్నారు. చాలామంది ఆశ, అమల, ఇక భవానీ నగర్ నుంచి సుమ, వీళ్ళందరూ వీళ్ళంటే ఒకరికొకరు వాళ్ళే చెప్పుకున్నారు. గురులక్ష్మి కానివ్వండి, ఇంకా చాలామంది పేర్లు గుర్తులే, అలేఖ్య, బాయ్స్లో హర్ష, డాన్సర్ హర్ష, లిలీలు, వీళ్ళందరూ కూడా మన వాళ్ళు చెప్పుకొని అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు లాక్కోగలిగారు, రైట్?
వాళ్ళు వెళ్ళి కంపెనీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ తరపు నుంచి రెఫరెన్స్గా, ఓకే, రెఫరెన్స్గా ఇంకొక ఫ్రెండ్స్ని కూడా. అయ్యా సోము కనిపిస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇట్లాగా ఎక్కడైనా జాబ్ వస్తే ఇప్పుడు గూగుల్లోనే చాలా మంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా మనల్ని రెఫర్ చేస్తున్నారు. అదే గూగుల్లో చూసి మన ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది, నాకు ఫోన్ చేస్తారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. మొన్న కూడా ఇప్పుడు అరవిందో హాస్పిటల్ వాళ్ళు చేశారు. ఇంకా హాస్పిటల్స్ వాళ్ళ తరపు నుంచి కానివ్వండి, అపోలో దగ్గర నుంచి కానివ్వండి, మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ గురించి, ఇలా ప్రతి ఒక్కరు నన్ను అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు ఏంటంటే మీరు మీవన్నీ కూడా నేను నేమ్స్ పెట్టుకొని ఉంటా. అరే వీళ్ళు బీటెక్ చేశారు కదా, వీళ్ళు ఇంటర్ చేశారు, డిగ్రీ చేశారు కదా, వీళ్ళైతే బాగా చేస్తున్నారు పిల్లలు, వీళ్ళని రెఫర్ చేద్దాం అని, ఇదిగో జాబ్స్ పడ్డాయి వెళ్ళండి, ఇక్కడ వెళ్ళి మీరు జస్ట్ ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అలాగా ఫస్ట్ ఈ కోర్సెస్ అన్ని నేర్చుకున్న మన స్టూడెంట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది, జాబ్స్ గురించి రెఫరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కోర్స్ సిలబస్ని థియరీగా పీడిఎఫ్ని మీకు వాట్సాప్ చేయడం కూడా జరుగుతుంది. ఓకేనా? మనం రాసుకోవడం అంటే చాలామంది రైటింగ్ నోట్స్లలో కూడా జాగ్రత్తగా ఉంచుకొని నోట్స్ మోయలేకపోయిన పరిస్థితి ఉంది కదా, అందరికీ ఓకే మనం కూడా డెవలప్ అయ్యాం, రైట్, పేపర్ని వేస్ట్ చేయం, పెన్నుని వేస్ట్ చేయని అవసరంగా ఈ థియరీ మొత్తాన్ని కూడా పీడిఎఫ్గా మీకు నేను వాట్సాపే చేస్తాను. ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు పీడిఎఫ్స్లో వినొచ్చు, పీడిఎఫ్లో నోట్స్ని చూసి కూడా నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, లా, మెడిసిన్, ఇలా ఏ ప్రొఫెషన్కైనా బిజినెస్కైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే కదా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో సెటిల్ అయ్యారు. మొన్న కూడా ఒక అడ్వకేట్ సారు పవన్ కుమార్ వచ్చారు కదా, నా స్టూడెంట్ పవన్, హైకోర్టు ఇప్పుడు అడ్వకేట్. తను కూడా మొన్న సమ్మర్ హాలిడేస్లో వచ్చి స్టూడెంట్స్కి చెప్పాడు, టైపింగ్ గురించి ఎంత యూజ్ ఉందో చెప్పాడు. అప్పుడు మీరు విన్నారు కూడా, చాలామంది ఎవరు ఉన్నారు ఇప్పుడు ఉన్న లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ బ్యాచ్లో లేరు, వాళ్ళందరూ కూడా విన్నారు, రైట్. సో అలాగే ఇక్కడ ఈ కోర్స్ నేర్చుకోవటం వల్ల ప్రాజెక్ట్ వర్క్స్, పీపీటీస్, వీడియో డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిటిపి, డేటా ఎంట్రీ, బిల్స్ ఎలా వేయాలి, అలాగే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సులో మీరు నేర్చుకోవచ్చు. సిలబస్ ఏముంటుంది కదా. సో ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సులో ఏం సిలబస్ ఉంటుంది, నేను కూడా చాలా చోట్ల జాబ్ చేశాను. ఏంటంటే ఏది కూడా అలా ఉంటుందంట, ఇలా ఉంటుందంట అనే దానికంటే ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలి అని చెప్పడంలోనే కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా చోట్ల జాబ్ చేసి ఉన్నాను కాబట్టి. వెంకటగిరి స్కూల్ రాఘవేంద్ర నగర్ సర్కిల్లో ఉంది కదా, రాఘవేంద్ర నగర్ దగ్గర వెంకటగిరి స్కూల్లో కంప్యూటర్ టీచర్గా వర్క్ చేశాను. అంటే ఒక స్కూల్ ప్రొఫెషన్లో ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, పిల్లలకి ఎలా నేర్పించాలి అనే ఒక నాలెడ్జ్ ఉంది. అండ్ బిఫోర్ దట్ మన 2006 నుంచి మన ఇన్స్టిట్యూషన్ ఉంది. ఒక మన భవన్ నగర్ సర్కిల్లోనే బాలమందిర్ ఆపోజిట్లో శ్రీ కామాక్షి సైడ్ డెంటల్ హాస్పిటల్, గౌరీ శంకర్ సార్, వనజ మేడం వాళ్ళ హాస్పిటల్లో కూడా నేను కంప్యూటర్ ఆపరేటర్గా చేశాను. ఏంటంటే విచిత్రం ఏంటంటే నేను చదువుకునేటప్పుడు కూడా ఏమీ నేర్చుకోలేదు. అక్కడ జాయిన్ అయిన తర్వాతే, అక్కడ వర్క్లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా వర్క్ నేర్చుకున్నాను. సో ఎప్పుడు కూడా మన క్లాస్ రూమ్లో మనం ఏమీ నేర్చుకోమండి. ఒక జాబ్లో చేరితేనే, ఒక జాబ్లో చేరి ఒక 6 months చేస్తేనే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకి. ఒక మిస్టేక్స్ చేస్తాం, మిస్టేక్స్ చేసినప్పుడే కొత్త విషయాలు మనం నేర్చుకున్నప్పుడే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకే మనం ఎక్కడ ఏ జాబ్కి వెళ్ళినా కూడా అడుగుతుంటారు చూసారా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఓకే, సో అందుకే ఎక్స్పీరియన్స్ అనేది అదే. ఒక చిన్న స్టోరీతో మీకు అలాగే కంక్లూషన్ ఎండింగ్ ఇచ్చేస్తాను. పికాసో గారి దగ్గరికి ఒక లేడీ వెళ్ళింది. వాళ్ళు ఎక్కడున్నారు, ఒక రైట్ మార్కెట్లో ఆయన వెజిటేబుల్స్ కొంటున్నాడు. వెళ్ళి సార్ మీకు నేను మంచి ఫ్యాన్ అండి, నా కోసం ఒక బొమ్మ వేయండి అంటే ఆయన అలా గీసి ఇచ్చేస్తాడు. ఏంటండి ఇలా గీసి ఇచ్చారంటే, అమ్మ దీని విలువ తెలియాలంటే నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడు అని. ఎగ్జిబిషన్లో ఏంటంటే అది 20,000కి పోతుంది. అబ్బో ఈయన అలా గీసిన దానికి 20,000 వచ్చిందని ఇవాళ నెల రోజులు కూర్చొని గీస్తుంది మంచి డైట్. అదే ఆమె గీస్తుంది, దాన్ని తీసుకుపోయి అదే ఎగ్జిబిషన్ చూపిస్తే దానికి 200 కూడా వాల్యూ ఉండదు. ఏంటండి ఆయన 2 నిమిషాల్లో గీసిన దానికి 20,000 అని చెప్పారు, నేను నెల అంతా గీశాను, నాకు 200 అంటే దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. నేను 2 నిమిషాల్లో వేసాడా ఎంత లంక. అలాగే మన ఇన్స్టిట్యూషన్ కూడా 2006 నుంచి స్టార్ట్ అయింది కదా, 20 years ఎక్స్పీరియన్స్. అండ్ బిఫోర్ ఈ మిడిల్లో ఏంటంటే చాలా జాబ్స్, ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా చేశాను.
ఇప్పుడు టీటీడీ రేడియోలో అనౌన్సర్గా చేస్తూ ఉన్నాను. ఒక వాయిస్ ఎలా ఇవ్వాలి, ఒక సాంగ్స్ ఒక 2 చేతులతో ఒక ఫేడర్స్ ఆన్ చేసుకోవటం, సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవటం, రాసిన దాని స్క్రిప్ట్స్ రాసుకోవటం, నాలెడ్జ్‌గా ఓన్‌గా ఆలోచించటం, తప్పులు చేయటం, వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మేము ఇలా ఉండాలి అని నేర్చుకోవటం, ఆ డిసిప్లిన్, టైం మీరు అబ్జర్వ్ చేశారా? ఈరోజు 6కి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు నేనేం చేశాను, ఈరోజే ఏంటి దీని గురించి నా నోట్స్ రాసుకోవడం జరిగింది. కరెక్ట్గా 6కి స్టార్ట్ చేశాను. ఫస్ట్ కాలేజ్ శ్రావణ్కి చేస్తూ 6 నుంచి ఒక్కొక్కరిని యాడ్ చేస్తూ వచ్చి క్లాస్ స్టార్ట్. దట్ ఈస్ డిసిప్లిన్, రైట్? సరే ఎప్పుడు 6 అంటే 6కి జరగకపోవచ్చు, ఇంకో ఇంత డిసిప్లిన్గా ఉండాలంట. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్, జరుగుతుంది కొంచెం లేట్ ముందుగానే జరుగుతుంది. 1 అవర్ అనుకునింది ఒక 30 మినిట్స్లోనే అయిపోవచ్చు, 45 మినిట్స్లోనే అయిపోవచ్చు. అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు వచ్చినప్పుడు మనం ఏమైనా నిన్నటి కంటే ఈ రోజు బెటర్గా ఉన్నామా. 100కి 100 మార్క్స్ వచ్చిన ఫస్ట్ స్టూడెంట్స్తో మనం ఎప్పుడు కూడా పోల్చుకోని అవసరం లేదు. మనకి లాస్ట్ ఇయర్ ఎంత మార్క్స్ వచ్చాయి, లాస్ట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం. ఎస్కేసి కంప్యూటర్ ఎడ్యుకేషన్కి రాకముందు మనకి ఏమాత్రం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, తర్వాత ఇక్కడ నేర్చుకున్న తర్వాత 30 డేస్ తర్వాత మనకి ఎంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అనేది ఒక డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్స్లో మీకు స్టార్టింగ్ ఏంటంటే బేసిక్స్ వస్తుంది. ఒక కీబోర్డ్, మౌస్, షార్ట్ కట్ కీసెస్ చేసుకుంటూ, ఒక లెటర్లో చేంజెస్ చేసుకుంటూ, ఓకే, మెయిల్ చేయడం ఎలాగా, మీకు వచ్చిన మెయిల్స్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, దాన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మేడం కూడా మన దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఎందుకు నేర్చుకున్నారు అంటే వాళ్ళ ప్రొఫెషన్ డాక్టర్ అయినా కూడా వాళ్ళకు కూడా కంప్యూటర్స్తోనే వర్క్ వచ్చింది. ఏంటి 3 డేస్కి ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తే దాన్ని వాళ్ళు గూగుల్లో నుంచి కానివ్వండి, లేదా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు కదా డాక్టర్స్ ఆ టాపిక్ గురించి చేసి దాన్ని పవర్ పాయింట్లో కానివ్వండి అవతల వాళ్ళకి ఆ రిపోర్ట్ని పంపించాలి. రైట్? ఎలా పంపిస్తారు? టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. టైపింగ్ లేకపోతే ఒక్కొక్క మ్యాటర్ టైప్ చేసుకుని 2-3 గంటలు కేటాయించాలి. అదే టైపింగ్ వస్తే ఒక 5 మినిట్స్లోనే మ్యాటర్ని టైప్ చేసేసుకోవచ్చు, లేదా మనకి చాట్ జీపీటీలోనే దానికి మనకు సరిపోయే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కాపీ పేస్ట్ కూడా చేయటం అంత ఈజీ ఏం కాదు. ఓకేనా? చాలా ఈజీ కాపీ పేస్ట్ చేసేసుకున్నాలే అనుకుంటే అంత ఈజీ కాదు. దానికి కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే అది ఈజీగా వస్తుంది. ఓకేనా? అన్ని రకాలు మనం నేర్చుకుందాం. ఓకే, ఆ పవర్ పాయింట్లకు పెట్టి ఒక ప్రాజెక్ట్ని చేసి వీక్లీ 2 టైమ్స్ పంపించాల్సి వస్తుంది. ఓకే, అదే ఏ ప్రొఫెషన్లోకైనా మనకి అది యూస్ఫుల్ నేర్చుకోవాల్సిందే. అలాగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, షార్ట్ కట్ కీసెస్తో బేసిక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఓకే, అలాగే వీడియో ఎడిటింగ్. ఇప్పుడు నేను ఆల్రెడీ కూడా మీకు స్టేటస్లో నేను చాలా పెడుతున్నాను, రైట్? నేను దాని గురించి చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేను నేర్చుకున్న దాంట్లో మీకు కొంచెం నేను కూడా నేర్పిస్తాను. ఓకే, వీడియో ఎడిటింగ్ కంపల్సరీ. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మనం ఏం చేస్తున్నాం అనేది అవతల ప్రపంచం మనకు చూపిస్తేనే కదా మనమంటే ఏంటో తెలుస్తుంది. మీరు ఏం నేర్చుకున్నారు ఏంటి మీకే. చాలామంది లేడీస్ ఇప్పుడు ఆన్లైన్లో చీరలు అమ్మటం కానివ్వండి, 1 గ్రామ్ గోల్డ్ అమ్మటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. వాళ్ళు చేసే బిజినెస్ ఎక్కడ పెడుతున్నారు? స్టేటస్లో పెడుతున్నారు. ఈ చీరల రంగు ఇలా ఉంది అన్నట్టుగా ఎవరో ఫార్వర్డ్ చేసిందని స్టేటస్లో పెట్టి దీని రేట్ ఇది అని చెప్పేసి చూపిస్తూ వచ్చారు. సో అలా కాదు కదా. ఇప్పుడు మన టీవీ ఆన్ చేయగానే కూడా వస్తుంది దీంట్లో నాప్టులా అది ఏంటో, దాంట్లో చూడండి ఈ బెడ్షీట్ ఇలా ఉంది అలా ఉంది ఈ టైంలో కొనేసుకోండి అలా చెప్తేనే కదా అది సేల్ అవుతుంది. మనం ఎక్కడ ఏమో చేయనవసరం లేదండి. మీరు చేసే చిన్నపాటి బిజినెస్ కూడా దానికి అట్రాక్టివ్గా మీరు బిజినెస్కి ఎలా చేయాలి అనేది కూడా నేనే నేర్పిస్తాను. మీకు వీడియో ఎడిటింగ్ నేర్పించడం జరుగుతుంది, గ్రాఫిక్ డిజైన్స్ ఎలా చేయాలి, డిటిపి ఎలా చేయాలి, ఎక్సెల్లో కానివ్వండి దేంట్లోనే డేటా ఎంట్రీ ఎలా చేయాలి, ఎక్సెల్లో ఇన్వాయిసెస్ ఎలా చేయాలి, రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి. ఈ రెజ్యూమ్ క్రియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. రెజ్యూమ్ క్రియేషన్ బీటెక్ స్టూడెంట్స్కి క్యాంపస్ సెలెక్షన్స్లో వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడటము, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడటం కాకుండా రెజ్యూమ్ని చూడంగానే ఆ క్రియేషన్ చేయంగానే వీళ్ళకి ఏమాత్రం నాలెడ్జ్ ఉందని తెలిసిపోతుంది. బీటెక్ వాళ్ళకే కాదండి బాబు,
మన స్టూడెంట్స్ ఏంటంటే ఒక నెల రోజులు రండి అంటే 10 డేస్లోనే మాకు వచ్చేసింది అనుకునేసి రెజ్యూమ్ ఇచ్చేయండి మేడం అర్జెంట్గా అక్కడ జాబ్ ఉంది వెళ్ళాలి అంటారు. నేను ఒక అమ్మాయికి చేసి ఇచ్చిన విధంగా ఆ రెజ్యూమ్ తీసుకొని వెళ్ళి జాబ్కి వెళ్ళింది, ఇంటర్వ్యూకి వెళ్ళింది. వెళ్తే ఏం క్వశ్చన్ లేదు వాళ్ళు. ఏమండి, మనము స్టూడెంట్స్ మాత్రమే, మనకు తెలిసింది కొంచెం. మనల్ని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు బాగా తలం పడిపోయిన వాళ్ళు ఉంటారు. చిన్న దాంతోనే వాళ్ళకి తెలిసిపోతుంది మన నాలెడ్జ్ ఏంటి అని. వాళ్ళు ఏం చేశారు ఇంటర్వ్యూలో, ఏమి క్వశ్చన్లు అడగలేదు. ఇది చేయమంటారేమో అది చేయమంటారు అని ఇంకేదో ప్రిపేర్ అయిపోయి వెళ్ళింది అమ్మాయి. ప్రతి ఒక్కరికి జాబ్ అవసరమే, కాదనటం లేదు, నేను ఎవరిని కామెంట్ చేయను. కానీ నేను అదే చెప్పను, మనం తెలుసుకోనుండి వెళ్ళాలి. వాళ్ళు ఏం అడిగారు తెలుసా అమ్మాయిని, నువ్వు తెచ్చావు కదమ్మా రెజ్యూమ్, జస్ట్ చేసి చూపించేమో చాలు. పడింది పిట్. నేనేమో చేసి పంపించాను మన స్టూడెంట్స్కి రాని అని, కష్టపడి బాగా నీట్గా చేసి రెజ్యూమ్ ఇచ్చి పంపించాను. రెజ్యూమ్ చూడగానే జాబ్ ఇచ్చేయాలా, మా స్టూడెంట్ కానీ నాకు కూడా ఉంది కదా ఆ చిన్న స్వార్థం ఉండే, నేను కూడా మంచిగా చేసి పంపించా. అది ఆ అమ్మాయి చేయగలగాలి కదా, ఎవరేం అడుగుతారో తెలియదు కదా. సో అందుకే అన్నీ తెలిసి పెట్టుకొని మనకేంటి గడ్డపారతో పారతో చేసే పనులన్నీ మనకొచ్చు. పోయాడు కొండను పిండి కొట్టేస్తా అని అనుకుంటారు. కానీ ఏం కావాలి, కొన్ని కొన్ని చోట్ల బట్టలు కుట్టాలంటే చిన్న సూదే అవసరం. ఆ సూదిలోకి దారం ఎక్కించడం దగ్గర నుంచి ప్రతిదీ కుట్టడం దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలి ప్రతి పని. ఆ చిన్న సూదితో నాకేం పని ఉంది, నాకంతా నేను మా వాళ్ళు చాలా మంది కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్, బాగా సిగ్గుపడే వాళ్ళు అన్ని కేటగిరీస్ ఉన్నారు. అందరినీ ఒక్క అంబ్రెల్లా కిందకి తీసుకురావాలనేది నా ఎయిమ్. ఓకేనా. వీళ్ళని చూసి నలుగురిలో ఒకరు ఏంటంటే బాగా షైగా ఉండే వాళ్ళు ఉంటారు, ఒకరు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు, ఒకడు మిడిల్లో ఉంటారు. వీళ్ళందరూ ఒక గ్రూప్లో ఉన్నారనుకోండి, వీళ్ళు చూసి వాడిని చూసి వీడు, అందరూ ఒకటైపోవాలి. ఒకటైపోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా కాన్ఫిడెన్స్గా మీకు జాబ్ తెచ్చుకోవాలి. చాలామంది 1 అటెంప్ట్లోనే వెళ్ళి జాబ్ తెచ్చుకున్నారు. వెరీ వెరీ అప్రిషియేషన్ అమలా గారు, మిమ్మల్ని అని ఇంతమంది ముందు కూడా మిమ్మల్ని ప్రతిసారి నేను పొగుడుతాను ఖచ్చితంగా. అమలా, మీరు 2 పిల్లలు ఉన్నారండి. అమలా కూడా అంతకుముందు జాబ్ చేసింది, తను కూడా ఫస్ట్ చేసేసి మళ్ళీ ఏదో హెల్త్ ఇష్యూస్ ఏంటో మరి తెలియట్లేదుగా నాకు కూడా, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అని చెప్పి సరే ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే మళ్ళీ టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అడుగుతున్నారు. సో ఇలా కాదు, మనం బాగా నేర్చుకుని వెళ్ళాలి అనుకుంది. నా దగ్గరికి వచ్చింది, తను బాగా నేర్చుకుంది. ఫస్ట్ అటెంప్ట్లోనే తను వెళ్ళింది, జాబ్ అయితే తీసేసుకుంది హ్యాపీగా. ఫస్ట్ అటెంప్ట్లోనే తనకి జాబ్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత నాకైతే మంచిగా గిఫ్ట్స్ చాలా ఇచ్చింది. థ్యాంక్ యూ అమలా, మీకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆ గిఫ్ట్లో మీరు మర్చిపోను. అందరూ ఇవ్వాలని గిఫ్ట్ ఇవ్వాలని రూల్ లేదు, అది వాళ్ళ మనసు. అంటే తను ఆనందపడింది కదా ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళి అందరు మంచి జాబ్ తెచ్చుకోవడం. ఆ అమ్మాయి మళ్ళీ మన స్టూడెంట్స్ కూడా రెఫర్ చేస్తూ ఉంది, పాపం ఇక్కడ జాబ్ ఉంది రండి అని చెప్తా ఉంది. అలా అది కావాలి నాకు. మీరు వెళ్ళి సెటిల్ అయిపోవటం కాకుండా మన నుంచి ఇంకా ఇంకొకరిని తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తుంది చూడండి, అది చాలా గొప్పది. అలాగే ఉండాలి. ఓకే. టాబుల్ మూవీలో లాగా థ్యాంక్స్ చెప్తే నాకే కాదు ఇంకొక ముగ్గురికి చేయండి హెల్ప్ అనేలాగా మీరు కూడా అలాగే ఉండాలి. ఓకే. ఇదండి జేఎస్ఎస్ గురించిన ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఫాస్ట్గా మళ్ళీ చెప్పేస్తాను చూడండి. ఓకే. జేఎస్ఎస్కి డీటెయిల్స్ 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉండాలి, 10th క్వాలిఫికేషన్ ఉండాలి, 30 డేస్ డ్యూరేషన్ ఉంటుంది, జేఎస్ఎస్ తరఫున సర్టిఫికేట్ ఉంటుంది, జేఎస్ఎస్ అండ్ ఎస్కేసిఈ వారి తరఫున జాబ్ అలర్ట్స్ ఉంటుంది. ఎస్కేసిఈ ఓల్డ్ స్టూడెంట్స్కి 30 డేస్ అవసరం లేదు, 2 డేస్ క్లాస్కి అటెండ్ అయితే సరిపోతుంది. ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిలప్ చేసేటప్పుడు ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది మీరు చెప్పాలి. ఓకే. సో జేఎస్ఎస్ కోర్స్ వల్ల ఏమి యూజెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ కోర్స్ నేర్చుకున్న వారికి ఎటువంటి కంపెనీ ఆఫీస్ జాబ్స్ రిలేటెడ్ వర్క్స్ ఈజీగా చేసుకునే నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ వస్తుంది. సాఫ్ట్వేర్ జాబ్స్, లోకల్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. బ్యాచ్కి 20 మెంబర్స్ మాత్రమే. అండ్ జేఎస్ఎస్ ఎస్కేసిఈ స్టూడెంట్స్కి జాబ్స్ ప్రిఫరెన్స్ అండ్ రెఫరెన్స్ కూడా ఉంటుంది. కోర్స్ సిలబస్ థియరీ టోటల్గా మీకు పీడిఎఫ్ వాట్సాప్ చేయడం జరుగుతుంది. సెంట్రల్లో మోడీ గారు, స్టేట్లో చంద్రబాబు గారు డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో 10th ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, లా, మెడిసిన్ ఇలా ఏ ప్రొఫెషన్కైనా బిజినెస్కైనా
కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. సో ప్రాజెక్ట్ వర్క్స్, పీపీటీస్, వీడియో డిజైన్, గ్రాఫిక్ డిజైన్, డిటిపి, డేటా ఎంట్రీ, బిల్డింగ్స్ వేయడం, అలాగే ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ని మీరు ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్స్లో నేర్చుకోవచ్చు. ఓకే, సో 1 by 1 మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎవరెవరు అడగచ్చు ఫస్ట్? ఓకే, ఓకేనా? డౌట్స్ ఇంకా మ్యూట్ చేసుకొని ఒక్కొక్కరికి అడగండి. మ్యూట్ తీసేసుకోండి. భార్గవి ఉన్నావా? భార్గవి, మాధవ్ నగర్ భార్గవి లైన్లో ఉంటే నువ్వు మ్యూట్ తీసేసుకొని నీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు భార్గవి. సో నువ్వు భార్గవి, నువ్వు డ్రోన్ టెక్నాలజీ నేర్చుకున్నావు, రైట్? ఎస్వి యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ నేర్చుకొని డ్రోన్ ఆపరేట్ చేసి తను మన ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే కదా. నేనే అనుకుంటా నీకు చెప్పింది, ఆ కోర్స్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పింది నేనే అనుకుంటా. నేను కూడా వద్దాం అనుకున్నా నీతో పాటు, నేను రాలేకపోయాను, నువ్వు వెళ్ళావు, వెరీ గుడ్. తను అక్కడికి వెళ్ళి డ్రోన్ టెక్నాలజీ నేర్చుకొని డ్రోన్ ఆపరేట్ చేయడం నేర్చుకొని ఢిల్లీకి వెళ్ళింది, దానికి లైసెన్స్ తెచ్చుకొని. ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి దానికి లైసెన్స్ తెచ్చుకొని మన వాళ్ళకి ఎవరికైనా డ్రోన్కి గురించి కావాలి, ఎక్కడైనా మ్యారేజెస్లో కానివ్వండి, ఏదైనా డ్రోన్ గురించి వర్క్ కావాలంటే నన్ను అడగండి, మన స్టూడెంట్ ఉంది, ఆ అమ్మాయిని మీకు రెఫర్ చేస్తాను. ఓకే, తులసి గారు, తులసి గారు మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చండి. తులసి, మీకు డౌట్ ఉంటే అడగండి. ఇప్పటి వరకు మీరు విన్నది ఇదే, ఈ కోర్స్ గురించి కానివ్వండి. ఓకే, ఓకే, ఇదైతే మనకు ఈ నెల 30 నుంచి స్టార్ట్ అవుతుందండి. 30వ తారీఖు నుంచి వచ్చే నెల 30వ తారీఖు వరకు ఫస్ట్ బ్యాచ్ మనకి. యాక్చువల్గా దీనికి 4000 అండి ఫీజు. ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్స్ వారికి 4000 ఫీజు. ఇప్పుడు జాయిన్ అయితే మీకు 2300 మీకు. అవును, నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా మీరు 4000 కట్టుకోవాల్సిందే. ఇప్పుడు 30వ తారీఖు నుంచి వస్తే మాత్రం 2300 అండి ఫీజు. అవునండి, అవును, ఆ 30 days ఈ కోర్సు, మళ్ళీ తర్వాత లేదు. ఓకేనా? అంతేనండి, అంతే, 2300 మాత్రమే. అవును, మీకు కూడా సర్టిఫికేట్ అవన్నీ కూడా ఉంటుందండి మీకు కూడా. ఓకే అండి, ఓకే తులసి గారు, బాయ్. ఓకే అండి, ఓకే. మ్యూట్ చేసుకోండి మీరు, తులసి ఇది మ్యూట్ చేసేసుకోండి. లవకుమార్, హై లవకుమార్, నీ డౌట్ ఏదైనా ఉంటే అడుగు లవకుమార్. నో డౌట్. ఇక్కడ 18 ఏజ్ అన్నారు కదా, నీకు 18 లేదు, అయినా పర్లేదు, ఎందుకంటే మీ ఫాదరు అడుగుతుంటారు లవకుమార్, ఇలాంటివి ఏదైనా ఉంటే మా బాబుకి చెప్పండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. అందరినీ పెద్దవాళ్ళని తీసుకున్నాను, నిన్ను మాత్రమే 10th బాబు, నిన్ను ఒక్కడే నేను తీసుకున్నాను, అందరిలో ఒకళ్ళ నువ్వే చిన్నోడివి, నిన్ను మాత్రమే నేను తీసుకున్నాను. ఎప్పుడు అంటే నాకు టచ్లో ఉంటారు, నాకు ఉంటారు ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారు, నన్ను ఏం అడుగుతున్నారని నాకు ఎప్పుడు గుర్తుంటారు నా స్టూడెంట్స్ ఎప్పుడు. సో మీ ఫాదర్ అడుగుతూ ఉంటారు, మా బాబుకి ఏంటంటే జాబ్ గురించి ఏదైనా చెప్తా ఉండండి మేడం అనేసి. సో నువ్వు కూడా అటెండ్ అవ్వచ్చు, నేనైతే రెఫర్ చేస్తాను నేను ఖచ్చితంగా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా లవకుమార్. ఓకే, ఆ రోజు నేను చెప్తాను. మోస్ట్లీ ఒక 1 hour హాఫ్ అన్ అవర్ స్కూల్లో పర్మిషన్ అడిగినా సరిపోద్ది, లేదా నువ్వు రాకపోయినా పర్వాలేదు కవర్ చేయొచ్చు అంటే నేను కవర్ చేసేస్తాను లేకపోయినా కూడా. ఓకేనా? ఓకే లవకుమార్, ఓకే అమ్మా, ఓకే, బాయ్ బాయ్. మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకో. మిగతా ఎవరైనా కూడా మాట్లాడే డౌట్స్ ని వినొచ్చు కదా, మ్యూట్ చేసుకో. శ్రీనివాస్, శ్రీనివాస్, హసన్ శ్రీనివాస్, శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. చెప్పు నాన్న, నువ్వు రేపు తీసుకొని వచ్చేసి నీ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొనేసి ఇన్స్టిట్యూట్కి వచ్చేసేది శ్రీనివాస్. నువ్వు ఆల్రెడీ చాలా చోట్ల నువ్వు కూడా వర్క్ చేసావు కదా శ్రీనివాస్?
ఎయిర్పోర్ట్ లో చేసావు, రైట్ రైట్. మన దగ్గర కోర్స్ చేసిన తర్వాత కదా ఎయిర్పోర్ట్ లో కూడా జాబ్ చేసావు. ఓకే ఓకే ఓకే. ఇంకా మంచి జాబ్స్, సెటిల్డ్ గా జాబ్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాను శ్రీనివాస్ నీకు. మీ పెద్దమ్మ గారు నీ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారబ్బా. నీ నెంబర్ ఉండదు నా దగ్గర, మీ పెద్దమ్మ నెంబర్ ఉంది నా దగ్గర. ఈ డీటెయిల్స్ కూడా ఆవిడకి పెడితేనే ఆమె నీకు షేర్ చేసింది. సో అంటే సెటిల్డ్ గా ఏదైనా పర్మనెంట్ జాబ్స్ గా మంచి శాలరీతో మంచి చోట ఏదైనా జాబ్ వస్తే కూడా నీకు ఖచ్చితంగా నేను ఫార్వర్డ్ చేస్తాను. నేను రేపైతే తీసుకుని వచ్చేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు శ్రీనివాస్. ఇంకోటి కూడా చెప్పాను కదా, ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే అవసరం లేదు. 2 days అయితే పర్వాలేదు, 2 days మీరు రావచ్చు. నువ్వు 30 days క్లాస్ కి రావాలంటే కట్టాల్సిందే. ఇది నేను వీడియో ఎడిటింగ్ ఇవన్నీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, 30 days నేను వస్తాను అంటే 2300 పే చేసుకోవాలి. 30 days రానవసరం లేదు అనుకుంటే 2 days వస్తే మీరేం ఫీజు కట్టనవసరం లేదు. ఓకే ఓకే శ్రీనా, నేను మ్యూట్ చేసుకో. విద్య, విద్య ఉన్నావా నువ్వు? విద్య, విద్య ఓకే. రామ్ చరణ్, రామ్ చరణ్ ఎక్కడ వెళ్ళిపోయావు? మధ్యలో వచ్చావు మళ్ళీ వెళ్ళిపోయావా? ఓకే. త్రివేణి మ్యూట్ తీసేసే. త్రివేణి, త్రివేణి ఓకే ఓకే త్రివేణి. ఇది అదే చూస్తా, 10th వాళ్ళకి రావచ్చు అనుకుంటే మీ బ్రదర్కి అప్లై చేద్దాం దీన్ని, లేకపోతే మీరే పెట్టుకుందాము. ట్రై చేస్తాను నేను మోస్ట్లీ. త్రివేణి, నీది ఆధార్ కార్డు నాకు అది ఇచ్చావు కదా? ఓకే ఓకే ఓకే. నీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగురా త్రివేణి. నువ్వు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నాకు చేసి చూపించాల్సింది మా వాళ్ళకి, అదొక్కటి బ్యాలెన్స్, అదొక్కటి చేసేసే. ఓకే ఓకే. ఓకే. ధార్మిక అండ్ శ్రావణ్ వీళ్ళు మీకమ్మా. ధార్మిక నాన్న, ధార్మిక ఓకే ఓకే. ధార్మిక, శ్రావణ్ నువ్వు ఒక్కడివే చూస్తున్నావు శ్రావణ్? మనోళ్ళందరూ కూడా ఉన్నారా? దినేష్ ఉన్నాడా? ఓకే ఓకే. దినేష్ కూడా చూసాడా ఫస్ట్ నుంచి అంతా? ఇప్పుడు ఏది జెమినీలో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ ఏమో అనుకుంటా కదా, అది ఉంది. ఓకే ఓకే ఓకే. సరే మ్యూట్లో పెట్టేసుకోండి. ఒక చిన్న కంక్లూషన్ ఇచ్చేస్తాను. మూవీస్ అయినా కూడా చూసుకోండి. ఇప్పుడు పుష్ప కావచ్చు, మా టీవీలో పుష్ప వస్తుంది అనుకుంటా, జెమినీలో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని మూవీ అనుకుంటా. ఏ దాంట్లో అయినా సరే, ఇప్పుడు పుష్ప అయినా ఒక కూలివాడిగా స్టార్ట్ అయ్యి ఎక్కడికో గొప్పగా వెళ్ళిపోయాడు, ధైర్యం చేశాడు చూడండి. ఆ పాయింట్ పెట్టుకోండి. ఆయన స్మగ్లింగ్ చేశాడా, అది చేశాడు, ఇది చేశాడు. ప్రతి సినిమాలో హీరోస్ అందరూ చేసేది అదే కదా. కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా కాన్ఫిడెన్స్గా వెళ్ళి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాడు. ఆ కాన్ఫిడెన్స్ మనం ప్రతి దాంట్లో, చెడ్డలు మంచులన్నీ ఉంటాయండి, మంచి మనం తీసుకుందాం. కాన్ఫిడెన్స్ని పుష్ప మూవీలో కాన్ఫిడెన్స్ని తీసుకుందాం. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీలో హీరో ఎక్కడో గొప్పవాడు, ఫారెన్లో వేల లెక్క వేసి కోటీశ్వర్ల కొడుకు వాడు. ఆ అబ్బాయి అయినా సరే ఏంటంటే పొలం పండించాలి అని అంటే అదే చూస్తాడు పెద్దవాడు. ఆయన వాళ్ళ అన్న ఏం చేస్తాడు, త్రిషాల్ అన్న శ్రీహరి కదా, హరి, ఆయన ఏం చేస్తారు, ఆ పండించకపోయినా 2 మూటలు ఆయన ఎక్స్ట్రా వేసి ఆయన గెలిపిస్తాడు. ఎందుకంటే అతను గెలిచే ప్రాసెస్, ఆ పంట పండించే ప్రాసెస్లో అతని మంచిని చూశారు పెద్దవాళ్ళు. అదే ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఏంటంటే, పెద్దవాళ్ళ కాళ్ళతో చెప్పే పనులు చిన్నవాళ్ళు చేతులతో చెయ్యాలి. ఆ ఒదిగి ఉండే ధనాన్ని చూస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో వర్క్ బాగా చేస్తున్నారా చూస్తారు, లేదా కొన్ని కొన్ని పనుల్లో ఏంటంటే వాళ్ళు చెప్పిన పని చేసే విధంగా ఉండే పనులే కొన్ని ఉంటాయి, అలాంటివి చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. అలా చేస్తేనే బీ హానెస్ట్గా ఉండాలి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, హానెస్టీ, ఇలా ఉండాలి. మన స్టూడెంట్స్ అందరూ ఉంటే మీరు ఏ జాబ్స్కైనా మీరు వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు. దానికి నేను కూడా గైడెన్స్ ఇస్తాను. ఓకే. ఈ
సండే హ్యాపీగా గడిచిపోయింది. ఎలాగో టైం మంచిగా గడిచిపోయింది. ఓకే, ఇంకా ఏదైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసుకోండి. రేపు క్లాస్లో మనం కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్.